ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ని వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముచ్చి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన గనక వాడు శుద్ధుడాయను. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాల వాక్యం ధ్యానిస్తుండగా సన్నిధి మాతో ఉంచి నడిపించండి. వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, అనగా నాకు ఈ కుష్ఠరోగం ఉంది, నన్ను మీరు ముట్టండి, స్వస్థపరచండి అని వేడుకొన్నాడు. వెంబడే యేసుక్రీస్తు ప్రభు కనికరపడి జాలిపడి వారిని ముట్టుకొని బాగు చేసినట్టుగా లేఖన భాగంలో మనం చూడగలం. మనకి ఎట్టి రోగం ఉన్నా, ఎట్టి పరిస్థితులు ఉన్నా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు, ఆయన గోజాడినప్పుడు, బతిమాలినప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఆయన స్వస్థపరుస్తాడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే ప్రియ సహోదరి సహోదరుడు, ఈనాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా యేసు నీ దగ్గరకు వచ్చి నేను కనుకరించి నేను ముట్టి బాగు చేసి ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించే సంఘంలో సమాజంలో వర్ధింపు చేయగలరు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన దాకా ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. వాక్యం ధ్యానించే ధన్యత ఇచ్చినందుకే మేము చెల్లించుకుంటూ వీక్షిస్తున్న వారిని కూడా దీవించుకొని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైంది, దీవించి ఆశీర్వదించిన దాకా, ఆమేన్.